హాయ్ వ్యూయర్స్, గుడ్ ఈవినింగ్. ఆంధ్రప్రదేశ్లో ఎవరెవరైతే పోటీ పరీక్షల అభ్యర్థులు ఉన్నారో వారందరికీ కూడా స్వాగతం శ్యామలా ఛానల్కి. మరి ముఖ్యంగా మొన్నే తుది స్థాయికి వచ్చిన తుది దశకు వచ్చిన మెగా డిఎస్సి అభ్యర్థులందరికీ కూడా నా శుభాకాంక్షలు. సుమారు 16,800 మంది సెలక్షన్ కోసం ఎంపిక కాబడినట్టు తెలిసింది. వారందరికీ అభినందనలు. అదేవిధంగా త్వరలో జాబ్ క్యాలెండర్ పరంగా మళ్ళీ ఇంకొక 3 నుంచి 4 వేల వరకు డిఎస్సి పోస్టులు కేటాయింపులు జరుగుతాయని తెలిసింది. అదేవిధంగా ఏపీపీఎస్సి తరపున గ్రూప్ 1 పోస్టులు ఒక 100 లేదా 130, అదేవిధంగా గ్రూప్ 2 పోస్టులు ఒక 300 నుంచి 400 వరకు సుమారుగా నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. ఇదే కాకుండా ఇతర స్థాయి పోస్టులు కూడా రావడానికి అవకాశం ఉంది. మొత్తంగా ఒక 5,000 నుంచి 6,000 మధ్యలో వివిధ రకాలైన పోస్టులు ఏడబ్ల్యూఈ, తర్వాత ఇంకా టీపీఓస్, తర్వాత మరియు ఇంకా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పోస్టులు, ఇవన్నీ కూడా చాలా చెప్తున్నారు. ఇవన్నీ కూడా రావడానికి అవకాశం ఉంది. జాబ్ క్యాలెండర్లో పోటీ పరీక్షలు అనేవి ఎలా ఉంటాయంటే, ఒకసారి ప్రిపేర్ అయ్యి వదిలేయడం అనేది జరగదు. మనం సక్సెస్ సాధించే వరకు వాటిని అలా ప్రణాళికాబద్ధంగా సాధన చేస్తూనే ఉండాలి. కొత్త విషయాలు జరుగుతున్నప్పుడు కొత్త విషయాలను యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ పాలిటీ మారదు, హిస్టరీ మారదు, అలాగే జాగ్రఫీ కూడా మారదు. మళ్ళీ ఎకనామిక్ జాగ్రఫీ మారుతుంది, ఎకానమీ మారుతుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ మారుతుంది. సో ఇటువంటి విషయాలు పాలిటీలో కూడా కొన్ని సవరణలు మొన్న 360 సవరణ చేశారు. అలాగే కొన్ని ప్రత్యేకమైన సందర్భాలు గవర్నర్ని అభిశంసన చేయడం లేదా రాష్ట్రపతిని అభిశంసన చేయడం, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల్ని అభిశంసించడం, ఇటువంటి అంశాలు ఏవైనా లేటెస్ట్గా జరిగితే అలాంటి విషయాల్ని కూడా మనం ఎప్పటికప్పుడు గ్రాస్ప్ చేస్తూ ఉండాలి. అదేవిధంగా ఇప్పుడు ఈ పోటీ పరీక్షలు అనగానే కొత్తగా బోల్డ్ పోస్టులు తీసేస్తారనే అపోహలొద్దు. ఎందుకంటే ఆల్రెడీ డిఎస్సిలో సెలెక్షన్ అయిన వాళ్ళు దర్జాగా హ్యాపీగా మళ్ళీ వాళ్ళు గ్రూప్ 1, గ్రూప్ 2 ఇట్లా మిగతా ఉద్యోగాలకి ట్రై చేసుకునేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు బ్రతకడానికి వాళ్ళకు ఒక అష్యూరెన్స్, ఒక ఉపాధి దొరికేస్తుంది. కానీ ఇప్పుడు రాబోయే అంటే మెగా డిఎస్సి రాదు, అది వన్స్ ఫర్ ఆల్ అయిపోయింది. ఎందుకంటే గత ఎన్నో ఏళ్లుగా ఏర్పడిన ఖాళీలన్నీ ఒకసారి భర్తీ చేయడం వల్ల అంత మెగా నోటిఫికేషన్ ఇవ్వగలిగారు డిఎస్సి వాళ్ళు. మరి ఇప్పుడు అంత అయితే రాదు. ఎందుకంటే ఏడాది లేదా ఏడాదిన్నరలో ఎన్ని వేకెన్సీలు అరైజ్ అవుతాయో ఆ దామాషాలో లెక్క కట్టి నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2కి కూడా అనలిటికల్ స్కిల్స్ బాగా ఉండి ఏమాత్రం మనం పాయింట్స్ బాగా ప్రజెంట్ చేయగలిగిన బ్రీఫ్గా అలాంటి అభ్యర్థులకి పెద్ద అనాలిసిస్ పవర్ లేకపోయినా కరెక్ట్గా రాసి ఆ పాయింట్, ఆన్సర్ టు ద పాయింట్, వాళ్ళు ఏమడిగారు క్వశ్చన్ ముందు బాగా చదివి ఆకలింపు చేసుకొని ఆ క్వశ్చన్కి తగిన విధంగా ఆన్సర్ రాయాలి తప్ప మనకేదో వచ్చని చెప్పేసి చాటభారతాలు రాసేసి అందులో అసలు విషయం లేకుండా, అసలు పాయింట్ లేకుండా రాయడం అది సరైన విధానం కాదు. అక్కడ మన తెలివిని కాదు, మన వ్యాసాత్మక దృక్పథంలో ఆ ధోరణిలో రాయకూడదు. మనం బ్రీఫ్గా మనకి తెలిసిన నాలెడ్జ్ని అక్కడ మనం డిస్ప్లే చేయాలి. అది వాళ్ళు కోరుకుంటారన్నమాట. అంటే అభ్యర్థికి ఈ పోస్టుల్లోకి వస్తున్నారంటే వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంది, సామాజిక పరిస్థితుల మీద ఎంత అవగాహన ఉంది, దేశ కాలమాన పరిస్థితులు, అలాగే రాష్ట్రంలో
స్థితిగతులు ఆర్థికంగా రాజకీయంగా ఇంకా మిగతా విషయాల్లోనూ సామాజికంగా ఎలా ఉంది అనేది తెలియాలనేది సర్వీస్ కమిషన్ యొక్క కానీ ప్రభుత్వం యొక్క కానీ ఉద్దేశం. కాబట్టి మనం ఆ దృక్పథంలోనే ఆలోచించాలి. ఇంకా గ్రామ సచివాలయాల్లో పోస్టులు తీస్తారని చెప్పి అంటున్నారు, కానీ ఇప్పుడు ఒక్కొక్క సచివాలయంలో చాలామంది ఒక్కొక్క విభాగానికి, పారిశుద్ధ్యానికి ఒకరు, ప్లానింగ్కి ఒకరు, కంప్యూటర్కి ఒకరు, వైద్యానికి ఒకరు, పశు వైద్యానికి ఒకరు, అగ్రికల్చరు, హార్టికల్చరు వీటికి ఒకరు, ఇట్లా చాలా చాలా పోస్టులు అనేవి ఈ ఇబ్బడి ముబ్బడిగా ఉన్నాయి, ఎక్కువగా కూడా ఉన్నాయి. ఉన్న వాళ్ళని అడ్జస్ట్ చేస్తూ చాలా కష్టాలు పడుతుంది ప్రభుత్వం. ఎందుకంటే ఇప్పుడు రిక్రూట్మెంట్ చేయడమే సరికాదు, వాళ్ళకి శాలరీస్ టైంకి ఇవ్వాలి, మరి వాళ్ళ బాధ్యతని కూడా గవర్నమెంట్ వహించాలి. ఇప్పట్లో గ్రామ సచివాలయం పోస్టులు అనేవి రావడానికి అవకాశం లేదని చెప్పొచ్చు. అండ్ ఇంకా సిడిపిఓస్, ఇతరత్ర రిక్రూట్మెంట్ అంటే స్పెషల్ రిక్రూట్మెంట్స్ ఉంటాయి, ఏఎస్ఓస్ ఇట్లాంటివి కూడా వచ్చేయడానికి అవకాశం ఉంది భవిష్యత్తులో. సో సుమారుగా ఇంకొక 4 నుంచి 5 వేల పోస్టుల వరకు అన్నీ కలిపి చూసుకుంటే మనకి రావడానికి అవకాశం ఉంది. దయచేసి మీరు ప్రిపరేషన్ వదలొద్దు. మీరు ఏదైనా వేరే ఉద్యోగాల్లో ఎంగేజ్ అయినా, అంటే గవర్నమెంట్లో టీచర్స్గా మొన్న డిఎస్సిలో సెలెక్ట్ అయినా, లేకపోతే ఏదైనా ప్రైవేట్ కానీ కార్పొరేట్ సెక్టార్లో కానీ జాబ్ చేస్తున్నా, రోజుకి కనీసం ఒక 3-4 అవర్స్ మీరు మీ సొంత టైంలోంచి, మీకున్న ఫ్రీ టైంలోంచి ఈ గ్రూప్స్ ప్రిపరేషన్కి కేటాయించుకుంటే తప్పకుండా మీరు విజయం సాధిస్తారు. ఎందుకంటే సుమారుగా ఒక ఏడాది పాటు 10 నెలల పాటు మీరు అందరూ కోచింగ్లు తీసుకుని ఉంటారు కనుక డెఫినెట్గా మీరు సక్సెస్ కావడానికి అవకాశం ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటేనే ఆ టైంకి ఆ రోజు మీరు చేసే ప్రజెంటేషన్ మీద ఆధారపడి ఉంటుంది, అంతే తప్ప ఇది అకాడమిక్స్ లాగా ఇంత శాతము ఇంత ఉత్తీర్ణత అని ఉండదు. ఇందులో పోస్టులు తక్కువ ఉంటాయి. సుమారు 6 నుంచి 7 లక్షల మంది అభ్యర్థులు పోటీ పడుతుంటారు. ఇప్పటికే 40 lakhs గ్రాడ్యుయేట్స్ ఉన్నారు మన రాష్ట్రంలో. సో ఈ విధంగా చూసుకున్నా సరే ద బెస్ట్, ద క్రీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళనే ఈ పోస్టులు వరిస్తాయి. కాబట్టి అందరూ సిన్సియర్గా చదవండి, కన్ఫ్యూజన్ లేకుండా రిపీటెడ్గా మనం డౌట్ ఉన్నవి చదువుకోవడం వల్ల మన సందేహాలు తొలగిపోతాయి, మన ఆన్సర్లో మనకున్న అర్థం కాని చిక్కుముళ్ళన్నీ వీడతాయి. కాబట్టి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఉపయోగకరమైన విషయాలు, నా స్వీయ అనుభవాలు, నా ప్రిపరేషన్లో నేను ఎట్లా ఫాలో అయ్యాను గ్రూప్ 1కి కానీ గ్రూప్ 2కి కానీ ఇవన్నీ కూడా చెప్తూ ఉంటాను. దయచేసి మీరందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ శుభరాత్రి. అదేవిధంగా గైడెన్స్ కూడా ఇవ్వడానికి, అదేవిధంగా టెస్టులు కూడా కండక్ట్ చేయడానికి, మెటీరియల్ కూడా మా అకాడమీ తరపున ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. 2-3 నెలల్లో అవన్నీ అందుబాటులోకి వస్తాయి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే నాకు మెయిల్ చేయండి. దానికోసము shyamlatasupalli68@gmail.com shyamalatasupalli@gmail.com palli68 అనే మెయిల్ ఐడికి మీ సందేహాలని, మీకు ఇంట్రెస్ట్ ఉన్న మీరు ఇంట్రెస్టెడ్ మేడం వీ వాంట్ టు టేక్ మెంటర్షిప్ ఫ్రమ్ యూ అంటే కనుక తప్పకుండా మీరు ఇక్కడ విశాఖపట్నంలో మా కార్యాలయాన్ని సంప్రదించగలరు. తద్వారా మీకు కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది, మెంటర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. మీరు విజయం సాధించడానికి మీకు అన్ని విధాలుగా సహకరించడం జరుగుతుంది. ఫీజ్ స్ట్రక్చర్ అన్నీ కూడా మీరు వచ్చాక మీకు పర్సనల్గా తెలియచేయడం జరుగుతుంది. శుభరాత్రి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్యామ్లా ఛానల్. బాయ్.